ఆర్టీసీ రక్షణ సమస్యల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులంతా రోడ్డెక్కారు. అర్ధరాత్రి నుంచే సమ్మెబాట పట్టారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. అయితే యాజమాన్యం మాత్రం డిపోల నుంచి ప్రైవేట్ వారితో బస్సుల్ని తిప్పేందుకు యత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, మెదక్, గజ్వేల్, సంగారెడ్డి, సిద్దిపేట డిపోల్లో అర్ధరాత్రి నుంచే బస్సులు నిలిచిపోయాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్టీసీ సమ్మెపై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రశాంతంగా కొనసాగుతుంది. సుమారుగా 9 డిపోలు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నాయి. ఈ 9 డిపోల్లో కూడా 2500 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విధులను బహిష్కరించేసి ఆర్టీసీ డిపోల ముందు నిరసనకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్ని పరిష్కరించాలని వాళ్ళు కోరుతా ఉన్నారు. మనం చూస్తున్నాం సంగారెడ్డి బస్టాండ్లో కూడా బస్సులు లేక ప్రయాణికులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఒక ప్రత్యామ్నాయంగా బయటికి వెళ్ళి ఆటోలు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ని ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులు మాత్రం ఈ సమ్మె నిరవధికంగా కొనసాగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు ఇక్కడ ఆర్టీసీ కార్మికులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆర్టీసీ సమ్మె ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? జేఏసీ నాయకులకు ఎప్పటిదాకా విలుపదో చర్చలకు అప్పటిదాకా స్ట్రైకు నడుస్తూనే ఉంటుంది. మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరుతలేము. మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు, గవర్నమెంట్లో విలీనం చేస్తున్నాడు, 2 పిఆర్సీలు ఇస్తాడు. మళ్ళీ వచ్చే పిఆర్సీ వరకు గవర్నమెంట్లో విలీనం చేసి గవర్నమెంట్తో సమానంగా జీతభత్యాలు ఉంటాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సమానంగా జీతభత్యాలు ఉంటాయని ఆయననే వాగ్దానం చేసిండు. మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరుతలేము, ఆయన మేనిఫెస్టోలో పెట్టినే చెప్తున్నాము. ఆయన బహిరంగ సభలో మాట్లాడినే ఇవాళ మేము మాట్లాడుతున్నాము, మేము కొత్తగా మాట్లాడతలేము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, మీరు మా సమస్యలు పరిష్కరించకపోతే ఏదైతే కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైందో మీరు కూడా కొడంగల్కే పరిమితం అవుతారు. ఇది యాదుంచుకోండి. తాత్కాలికంగా కండక్టర్లని, డ్రైవర్లు కూడా పెట్టుకున్నారు. అప్పుడు ఇప్పటికే ఉదయం నుంచి 2-3 యాక్సిడెంట్లు అయినాయి. ఎట్లా చూస్తారు దీని మీద? తప్పు భావిస్తున్నాం సార్. ఎందుకంటే మేము ట్రైనింగ్ చేసి ఉంటాము. కండక్టర్ కానీ డ్రైవర్ కానీ అనుభవం ఉంటుంది. ఎంతమంది ఎక్కినా మేము దానికి సానుకూలంగా తీసుకెళ్ళి వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుస్తాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏంటంటే అనుభవ రీతిగా ఉండదు. దాంట్లో వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ బండి బ్రేక్ చేయాలో, ఏ గేర్ వేయాలో తెలియదు. మీకు 2 పిఆర్సీ ఉన్నాయి కదా, పిఆర్సీ ఇస్తాను, ఈ విలీనం అనేది కొంచెం టైం పెట్టిస్తాను, మీకున్న బకాయిలని చెల్లిస్తాను, ఈ కాంట్రాక్ట్ విధానం రద్దు చేస్తానని చెప్తే మేము ఇప్పుడు వెళ్ళడానికి రెడీగా ఉన్నాం సార్. ఇప్పుడు కార్మికులు అయితే ప్రభుత్వం ఏ అయితే హామీ ఇచ్చిందో ఆ హామీలనే మేము అడుగుతున్నాము, కొత్తగా గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదని కూడా కార్మికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.